హలో ఫ్రెండ్స్! సంక్రాంతి స్పెషల్ సకినాలు. మా ఇంట్లో మేము ఈరోజు సకినాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో, 5 కేజీస్ బియ్యం పిండి తీసుకొని దాంట్లో పావు కిలో నువ్వులు అండ్ ఓమా వేసుకోవాలి టేస్ట్ కోసం. దెన్ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ప్రాపర్‌గా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పోసుకుంటూ ఇంకా కొంచెం కొంచెం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, 5 కేజెస్ పిండి ఒకేసారి మనం కలపలేం కాబట్టి సో, కొంచెం కొంచెం కలుపుకోవచ్చు. మేమైతే ఫస్ట్ కొంచెం కలుపుకొని అండ్ పక్కన పెట్టుకొని దెన్ ఆ తర్వాత ఇంకొంచెం కలుపుకుంటూ అలా చేసాము. అండ్ మొత్తం ఒకేసారి కలుపుకున్నా కూడా వాటర్ అంతా బాగా అబ్జర్బ్ చేసుకుంటది. సో, ఎందుకనంటే అది బియ్యం నానబెట్టి మనం పట్టిస్తాం కాబట్టి సో, కొంచెం తీసుకున్నాము. ఫస్ట్ నేను ఒక సాల్ట్ ప్యాకెట్‌లో పోసి ట్రై చేశాను. సో, రాలేదు. ఎందుకంటే హార్డ్‌గా ఉంది పిండి. దెన్ చేయితో కూడా ట్రై చేశాను. రాలేదు. దెన్ మళ్ళీ నేను పిండిని కొంచెం స్మూత్‌గా చేసుకొని ట్రై చేశాను. బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. సో, హ్యాండ్‌తో రాకపోతే ఇలా ప్యాకెట్‌లో పోసుకొని స్మూత్‌గా చేసుకొని ట్రై చేయొచ్చు. చాలా వస్తాయన్నమాట. నాకైతే మస్తు అనిపించింది క్రేజీగా. సో, మంచిగా వచ్చేసినాయి. ఆల్ విత్ డన్. అండ్ ఇంకా మన్ని పోసేసుకున్నాను. దెన్ బయట పొయ్యి పెట్టుకొని, కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఇంకా ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఒకటేసి చూసాను. ఇంకా మంచిగా కాలుతుందని చెప్పేసి ఇంకొన్ని వేసుకున్నాము. దెన్ 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఒక మొత్తం కాల్చుకోవాలనమాట. మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కాల్చుకున్న తర్వాత తీసుకోవాలి. ఎందుకనంటే అవి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. సో, 2 టై బోత్ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్‌లో కాల్చుకోవాలి. దెన్ హ్యాండ్‌తో మనం తీయలేం కాబట్టి ఒక స్పూన్ హెల్ప్‌తో నేను తీసుకున్నాననమాట. తీసి ఒక క్యాప్ పైన ఏసుకొని దెన్ అందులో ఏసాను. ఇంకా మా మమ్మీ స్టిక్ హెల్ప్‌తో తీసిందనమాట. సో, అలా తీసిన తర్వాత ఇంకా అట్లనే అందులో హ్యాండ్‌తో కూడా ఎయ్యలేం కాబట్టి సో, స్పూన్ హెల్ప్‌తోనే ఆయిల్‌లో ఏసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకొని తీసిందనమాట. సో, చాలా వచ్చినాయి క్రిస్పీగా. దెన్ నైట్ అయిపోయింది. మేము ఆ పొయ్యి మీదనే టీ ప్రిపేర్ చేసుకున్నాం. టీ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఏసుకొని తిన్నాం. అసలు క్రేజీ అనిపించింది. అవి చాలా గట్టిగా ఉంటాయి కదా! సో, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి టీలో ఏసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత తిన్నా. క్రేజీ అనిపించింది టేస్ట్ అయితే. సో, డైలీ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా ఇదే నాకు మార్నింగ్. చాలా బావుందనమాట. క్రిస్పీగా వచ్చాయి. ఇంకా మొత్తం ఆ 5 కేజెస్ సకినాలు చాలా వచ్చినాయి. ఇంకా మీకు కూడా కావాలంటే చేసుకోండి. చాలా ఈజీ. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా వచ్చినాయి. మేమైతే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చేసుకుంటాము. చాలా స్పెషల్ సంక్రాంతి స్పెషల్ సకినాలు. చాలా క్రిస్పీగా వచ్చినాయి. నాకైతే మస్తు అనిపించింది. సో, మస్ట్ ట్రై ఇట్. బాయ్ బాయ్.